కురుక్షేత్ర యుద్ధంలో మరణించి స్వర్గం చేరుకున్న కర్ణుడికి అక్కడ విపరీతమైన ఆకలి వేయడంతో తన ఆకలి తీర్చుకోవడానికి స్వర్గలోకమంతా తిరిగిన కర్ణుడికి ఎక్కడ చూసినా బంగారం వజ్రాలు మన్లు మాణిక్యాలు తప్ప పట్టెడంత అన్నం నీళ్లు ఎక్కడా కనిపించలేదు. తన ఆకలి తీర్చుకోవడానికి ఎక్కడికి వెళ్లాలో ఎవరిని అడగాలో తెలియక సతమతమవుతున్న కర్ణుడు ముందు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమవడంతో కర్ణుడు తన పరిస్థితిని శ్రీకృష్ణుడికి వివరించి తన ఆకలి తీర్చమని అడగడంతో శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వి కర్ణుడు చూపుడు వేలిని నోట్లో పెట్టుకుంటే కర్ణుడి ఆకలి తీరుతుందని అనడంతో కర్ణుడు శ్రీకృష్ణుడి వైపు అయోమయంగా చూశాడు. కర్ణుడి అయోమయ స్థితిని అర్థం చేసుకున్న శ్రీకృష్ణుడు కర్ణుడికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో వివరిస్తూ ఎన్నో దాన ధర్మాలు చేసి దానవీర సూర్యుడిగా పేరు తెచ్చుకున్న కర్ణుడి ఇంటికి ఓ రోజు ఓ వృద్ధుడు వచ్చి తనకి చాలా ఆకలిగా ఉందని తనకి కాస్త అన్నం పెట్టమని అడిగినప్పుడు కర్ణుడు సూతుడు కాబట్టి తన ఇంట్లో వేరే వారు ఎవ్వరూ భోజనం చేయడానికి ఇష్టపడరని భావించిన కర్ణుడు దుర్యోధనుడి ఇంట్లో అన్నసంతర్పణ జరుగుతుందని ఆ వృద్ధుడిని అక్కడికి వెళ్ళమని కర్ణుడు తన చూపుడు వేలుతో దుర్యోధనుడి ఇంటిని చూపించాడు కాబట్టి కర్ణుడి చూపుడు వేలుకి కర్ణుడి ఆకలి తీర్చేంత శక్తి ఉందని శ్రీకృష్ణుడు కర్ణుడికి వివరించాడు. జై శ్రీకృష్ణ.